మన కళ్ళెదురుగుండానే కొన్నిసార్లు విచిత్రమైన వాదనలు చేస్తారు, కొన్నిసార్లు విచిత్రంగా నోర్లు మూసేసుకుంటారు. ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్, ఎన్ఆర్సి, ఈ రెండు కూడా వేరువేరు. ఒకటి ఈ దేశంలోకి వచ్చిన వాళ్ళని బలవంతంగా తరిమేయటం, ఇంకొకటి ఈ దేశంలోకి వచ్చినటువంటి ఇతర దేశాల నుండి వచ్చిన హిందువులు, బౌద్ధులు, జైనులు, క్రైస్తవులైన భారతీయ మూలాల నుండి విదేశాల్లో బ్రతకలేక అక్కడ సాంస్కృతిక దాడి వల్ల ఈ దేశంలో వచ్చే వాళ్ళకి ఈ దేశ పౌరసత్వం ఇస్తామంటే వద్దన్నారు. అదే సమయంలో ఈ దేశంలోకి చొరబడ్డటువంటి వాళ్ళని వెనక్కి పంపిద్దామంటే వద్దన్నారు. ఇదంతా కళ్ళెదురుగుండానే జరిగింది కదా. ఏమన్నారు దీనికి? సర్వే చేయనీయలా, చేస్తే ఊరుకోమన్నారు. ఎందుకు అంటే దాంతో ఆధార్ కార్డులు ఇస్తే కనుక అందరికీ ఆధార్ అన్నప్పుడు ఆధార్ మీద కోర్టులో కేసులు కూడా వేశారు కదా. ఆధార్ లేకుండా అని చెప్పి ఇప్పుడు చాలా వాటికి తీసుకుంటున్నారు కదా. ఎందుకని? ఆధార్ చూపెడితే ఏదో అయిపోతుంది. మరి ఇప్పుడు బస్సులో ఏం చూపెడుతున్నారు? సిటీ బస్సులో తెలంగాణలో 3 కోట్ల మంది అట. ఈ మొన్న కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ కొన్ని రోజులకే 3 కోట్ల ఫ్రీ టికెట్లు దిగినాయి. అంటే 3 కోట్ల మంది వినియోగించుకున్నారు. ప్రోగ్రామ్ సూపర్ సక్సెస్. ఫైనాన్షియల్గానే నెలకు 250 కోట్లు కోరుతుంది ఆర్టీసీ. ఇస్తారా? ఎందుకంటే రోజుకి 7 కోట్లు, 3 ఏళ్ళు 210 కోట్లు, నెలకు 250 కోట్లు ఇస్తే ఫుల్గా ఫ్రీగా తిప్పచ్చు. జనాలు సరే పైన కూర్చుంటారు, కింద కూర్చుంటారు, పక్కన పెడితే. అలాంటి చోట్ల ఏం వాడుతున్నారు? ఈ ఆధార్లే వాడుతున్నారు.